ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం 'కుబేర'. సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. జూన్ 20వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 125 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఈ సినిమాకు ప్రమోషన్స్‌తో భారీగా బజ్ అనేది క్రియేట్ అయింది. అయితే 'కుబేరా'లోని స్టార్ వాల్యూస్‌తో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్లు, తమిళనాడులో 18 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 5.5 కోట్లు, ఓవర్సీస్‌లో 8.5 కోట్లకు బిజినెస్ జరగగా ఓవరాల్‌గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 65 కోట్ల రూపాయల షేర్‌ను, 130 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 4 రోజుల్లో 25.25 కోట్ల నెట్‌ను, 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇండియా వైడ్‌గా ఈ చిత్రం తొలి రోజు 15 కోట్లు, రెండవ రోజు 16.5 కోట్లు, మూడవ రోజు 17.5 కోట్లు, నాలుగవ రోజు 7 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఇక తెలంగాణ, కర్ణాటక, హిందీ రాష్ట్రాల్లో కలిపి 66 కోట్ల రూపాయల నెట్‌ను వసూలు చేయగా ఓవర్సీస్‌లో 26 కోట్లకు పైగా వసూళ్లతో ఈ సినిమా మొత్తం 92 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ఈ మూవీ 5వ రోజు కలెక్షన్లతో 100 కోట్ల మైలురాయిని దాటగా 6వ రోజు కూడా మంచి హోల్డ్ను చూపిస్తూ ఇండియాలో 4 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 6.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక నాగార్జున కెరీర్లో తొలి 100 కోట్ల మూవీ కాగా ధనుష్ కెరీర్లో 4వ 100 కోట్ల చిత్రంగా నిలిచింది. మరి చూద్దాం ఈ మూవీ లాంగ్ రన్‌లో ఇంకా ఎంత వసూళ్లను రాబడుతుందో.